కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతిపై ఓ వ్యక్తి బెదిరింపులకు దిగాడు. విజయశాంతి సోషల్ మీడియా అకౌంట్ మెయింటైన్ చేసిన చంద్రశేఖర్ రెడ్డి బెదిరింపులకు దిగాడు. సోషల్ మీడియాలో విజయశాంతిని ఉన్నత స్థానాలకు తీసుకెళ్తానని నమ్మబలికిన చంద్రశేఖర్ రెడ్డి విజయశాంతి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నాడు. ఆ తర్వాత సోషల్ మీడియా అకౌంట్ మెయింటైన్ చేయడం మానేశాడు. దీనిపై ప్రశ్నించినందుకు విజయశాంతిపై బెదిరింపులకు దిగాడు. నరకం అంటే ఏంటో చూపిస్తారంటూ ఎస్ఎంఎస్లు, మెయిల్స్ పెట్టాడు. చంద్రశేఖర్ రెడ్డిపై బంజారాహిల్స్ పిఎస్లో విజయశాంతి ఫిర్యాదు చేశారు. అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, చంద్రశేఖర్ రెడ్డి మీద ఇప్పటికే విజయశాంతి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? నటి కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులకు బెదిరింపుల పైన ఇప్పటికే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. అయితే విజయశాంతి సోషల్ మీడియా అకౌంట్స్ అన్నింటినీ కూడా గత కొంతకాలంగా చంద్రశేఖర్ రెడ్డి మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. ఆమెకు సంబంధించినటువంటి పోస్టులు కావచ్చు, సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్ని కూడా అతనే ఆపరేట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సోషల్ మీడియాలో విజయశాంతిని ఉన్నత స్థానానికి తీసుకెళ్తానని నమ్మబలికి విజయశాంతి దంపతుల నుండి కూడా పెద్ద మొత్తంలో ఈ చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి డబ్బులు తీసుకోవడం జరిగింది. సోషల్ మీడియా అకౌంట్ ను మెయింటైన్ చేయకుండా వదిలిపెట్టడంతో చంద్రశేఖర్ రెడ్డిని క్వశ్చన్ చేసినటువంటి సమయంలో వారినే బెదిరింపులకు దిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. చంద్రశేఖర్ రెడ్డిని ప్రశ్నించినందుకు నరకమేంటో చూపిస్తానంటూ కూడా విజయశాంతికి బెదిరింపులకు దిగాడంటూ కూడా ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్ కూడా స్పష్టంగా పేర్కోవడం జరిగింది. మరోవైపు విజయశాంతిని బెదిరిస్తూ కొన్ని ఎస్ఎంఎస్లు కావచ్చు, మెయిల్స్ పంపినటువంటి చంద్రశేఖర్ రెడ్డి వాటికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా బంజారాహిల్స్ పోలీసులకు ఇవ్వడంతో ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. కేవలం అతను చేయాల్సిన పని చేయకపోవడంతో, ప్రశ్నించడంతో ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేయడంతో పాటు బెదిరింపులకు దిగుతున్నాడు అంటూ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్లు కూడా పేర్కోవడం జరిగింది. నరకం అంటే ఏంటో చూపిస్తారంటూ కూడా తను పెట్టినటువంటి ఎస్ఎంఎస్ ఏదైతే ఉందో వాటిని కూడా ప్రస్తుతం పోలీసులు అయితే పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు. వాటిని ఆధారంగా చేసుకుని ప్రస్తుతం కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. థ్యాంక్ యూ ప్రవీణ్.